ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 400 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఎఫ్పీఓ మరియు ఎస్ఎఫ్ఏసీలతో కలిసి 3 రోజుల పాటు విజయవాడ పడమటలో ఎఫ్పీఓ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బి. రాజశేఖర్ గారు, ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ ఈ మేళాను ప్రారంభించారు. తదనంతరం రాజశేఖర్ గారు ఎఫ్పీఓలచే నిర్వహించబడుతున్న స్టాల్స్ను పరిశీలించి ఎఫ్పీఓలకు తగిన సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో రైతులు టోకు ధరలకు విక్రయిస్తున్న కూరగాయలు, పప్పు దినుసులు, పచ్చళ్లు అమ్మే స్టాళ్లను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఎఫ్పిఓస్కి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రైతుల సంక్షేమం కోసం, రైతులకి మరి సేవలు అందించడానికి, అలాగే వారి ఉత్పత్తులకి మంచి ధర తీసుకురావడానికి ఎఫ్పిఓస్ ఎంతో ఉపయోగపడతాయి. భారత ప్రభుత్వం కూడా ఇది ఎఫ్పిఓస్ని ఇంకా ఎక్కువ స్థాయిలో, పెద్ద స్థాయిలో చేయడానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయం కూడా ఇస్తున్నారు. ఆ సెంట్రల్ సపోర్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మరి ఈ ఎఫ్పిఓస్ని రాష్ట్రంలో ఇంకా ఎక్కువ స్థాయిలో తయారు చేసి ఈ ఎఫ్పిఓస్ ద్వారా రైతులకి లాభం చేకూరేలాగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో కూడా మనం గమనిస్తే ఇప్పుడిప్పుడే ఈ ఎఫ్పిఓస్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఎఫ్పిఓస్ ఇవాళ చూసిన దాంట్లో 2 సంవత్సరాలు, 1 సంవత్సరమే అయ్యింది పెట్టి. అలాగే మెంబర్స్ కూడా ఈ ఎఫ్పిఓ అనే ఒక కొత్త వ్యవస్థకు అలవాటు పడుతున్నారు. సిఇఓలు వచ్చారు, అందరూ బాగా మాస్టర్స్ డిగ్రీతో చదివే వాళ్ళే సిఇఓల కింద పెట్టుకున్నారు. అలాగే రైతుల్లో కూడా కొంతమంది బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ చూస్తే నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఈ ఎఫ్పిఓస్ అన్నీ కూడా స్టెబిలైజ్ అయ్యి ఖచ్చితంగా రైతులకి మరి సర్వీసెస్ అందించడంలో కానీ, వాళ్ళ ప్రొడ్యూస్కి మంచి ధర వచ్చేటట్టుగా చేస్తారనే నమ్మకం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి అందులో నాబార్డు, తర్వాత ఈ నోడల్ ఏజెన్సీసు, సిబిబిఓస్ అందరితో కలిసి 2-3 రివ్యూస్ కూడా ఆల్రెడీ చేశాము. ఈ ఎఫ్పిఓస్ని రాబోయే రోజుల్లో ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళడానికి అన్ని చర్యలు తీసుకుంటామని. తదుపరి ప్రారంభమైన మీటింగ్లో విచ్చేసినటువంటి 400 ఎఫ్పీఓ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతులు సంఘటితమవటం వల్ల కలిగే లాభాలు, ప్రభుత్వాల నుంచి వచ్చే సహాయ సహకారాల గురించి శ్రీ రాజశేఖర్ గారు వివరించటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ ఎఫ్పిఓస్ అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు, చాలా సంవత్సరాల నుంచి కాన్సెప్ట్ ఉంది. మహబూబ్నగర్ జిల్లా అంటే కంబైన్డ్ ఆంధ్రాలో మహబూబ్నగర్ జిల్లాలో ఈ మహిళా సంఘాలు తయారు చేసే సంస్థలో పనిచేశాను నేను. 2.5 సంవత్సరాలు మహబూబ్నగర్లో చేశాను. మీ అందరికీ తెలుసు, మహబూబ్నగర్ జిల్లా అంటే దేశంలోనే మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. అక్కడ పేదరికం అనేది మామూలు స్థాయిలో ఉండదు. మీలో కొంతమందికి తెలిసేమో నాకు తెలీదు, బట్ వెళ్ళి చూడాలి. అంటే ఇప్పుడు కొంత డెవలప్ అయింది, కానీ ఆ రోజుల్లో 2000 సంవత్సరంలో చాలా వెనుకబడిన జిల్లా. మరి అక్కడ మేము సంఘాలతో పనిచేస్తూ మహిళల్ని ఆర్గనైజ్ చేసి చిన్న సంఘాలు, గ్రామ సంఘాలు చేయడం జరిగింది. అక్కడ కొన్ని గ్రామాల్లో మహిళలు, రైతులు
వాళ్ళు ఈ వేప గింజలు చెట్టు కింద పడిపోతే అవి వేరుకుని ఎండబెట్టి అవి మార్కెట్ తీసుకుని అమ్మేవారు. ఎలా అమ్మేవారు? మార్కెట్కి వెళ్ళి కొప్పుల కింద వేసి 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేవారు. ఒకరోజు అందరం కూర్చుని గ్రామ సంఘం స్థాయిలో మరి ఒక్కొక్క రైతు, ఒక్కొక్క మహిళ ఆమె చేసిన కొన్ని ఒక 10 కేజీలు 5 కేజీలు అమ్మడం కంటే మీ గ్రామ సంఘం తరపున అందరూ కలిస్తే కొన్ని 50 కేజీలు 100 కేజీలు అవుతుంది. కేజీ చొప్పున అమ్మే కంటే 50 కేజీలు 100 కేజీలు చొప్పున అమ్మితే ధర ఎక్కువ వస్తుందని చెప్పి ఆ మహిళలతో వాళ్ళందరినీ మోటివేట్ చేస్తే ఆ విధంగా వెళ్ళి మార్కెట్లో అమ్మారు. అప్పుడు వాళ్ళు ఒక అర్థం చేసుకున్నారు, సింగిల్గా కాదు, మనం అందరం కలిస్తే మనకి మంచి ధర వస్తుంది అని. ఆ తర్వాత గ్రామ సంఘం, అలా గ్రామ సంఘాలు అన్నీ కలిపి ఒక మండల సమాఖ్య కింద కూడా వాళ్ళ మహిళలు ఒక సంస్థ పెట్టుకున్నారు. మరి గ్రామ సంఘం తరపున అమ్మితేనే ఇంత లాభం వచ్చింది, మనం మండల సమాఖ్య ద్వారా అమ్మితే ఇంకెంత వస్తుందని ఆలోచన చేసి మండల సమాఖ్య ద్వారా అగ్రిగేట్ చేస్తే వాళ్ళకి వేప గింజలు టన్నుల్లో వచ్చింది. టన్స్, 5 కేజీలు 2 కేజీలు కాదు, టన్స్. ఆ రోజు ఆ మండల సమాఖ్యలో ఇన్ని టన్నుల వేప గింజ ఉందని తెలుసుకుని మార్కెట్ వాళ్ళ డోర్ స్టెప్ దాకా వచ్చింది. వాళ్ళ దగ్గరకు వచ్చారు ట్రేడర్స్ కొనడానికి. అంటే చూడండి, ఈ కలెక్టివైజేషన్, అగ్రిగేషన్ అనేది మార్కెట్నే వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కలెక్టివిజం. అందుకే రైతులు ఇవాళ, అందుకనే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఎఫ్పిఓస్ అనేది మరి ఒక విధంగా ఇది ఒకటే మార్గం. రైతులు బాగుపడాలి అని అంటే ఎవరు వాళ్ళు గట్లు వేసుకుని వ్యవసాయం చేయొచ్చు. ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు, కానీ ఆ 1 ఎకరం 2 ఎకరాలు ఉత్పత్తిని మీరు మార్కెటింగ్ చేయాలి అని అనుకుంటే మటుకు మనందరికీ తెలిసిందే, సప్లై డిమాండ్ ఎకనామిక్స్, ధర సరి అయిన ధర రాదు. తర్వాత మరి ఈ వ్యవస్థ అంతా సప్లై చైన్ అంటారు. ఈ సప్లై చైన్లో చాలామంది పాత్రదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోసం చేసే అవకాశం ఉంది, మోసం కూడా చేస్తున్నారు. ఇవాళ ప్రొడ్యూసర్, రైతుకి ధర లేదు, కానీ మిడిల్ మెన్ వాళ్ళు బాగుపడుతున్నారు. కాబట్టి ఎఫ్పిఓస్ కింద తయారైతే మనమే నిర్ణయాలు తీసుకుని, నేను చెప్పిన చిన్న ఉదాహరణ వేపగింజల వ్యాపారం, అలాంటిది మనం ఈరోజు ఏ ఉత్పత్తి అయినా సరే కలిసికట్టుగా మనం వ్యాపారం చేయడమే కాదు, ఈ కలిసికట్టుగా ఉండి మనకి రైతులకు కావాల్సిన అవసరాలు కూడా, సర్వీసెస్ కూడా ఈ ఎఫ్పిఓ ద్వారా ఇవ్వగలిగితే నిజంగా అద్భుతాలు చేయొచ్చు. ఈ ఎఫ్పిఓ సంబంధించి 2-3 అంశాలు అందరికీ తెలియజేయాలి. ఇవాళ ఎగ్జిబిషన్లో కూడా కనిపిస్తున్నది ఏంటంటే, ఐదర్ మీరు ప్రొడ్యూసర్ కంపెనీ కింద రిజిస్టర్ అయినా, సొసైటీ కింద రిజిస్టర్ అయినా, ఇవన్నీ కూడా మెంబర్ ఆర్గనైజేషన్స్. అంటే 300-400 మంది మెంబర్లు కలిసి, బోర్డ్ మెంబర్ డైరెక్టర్స్ ఉంటారు, రోజు కంపెనీ నడిపించడానికి CEO అని పెట్టుకుంటారు. కానీ మెంబర్లందరూ ఇంట్రెస్ట్ తీసుకుంటేనే ఆ ఎఫ్పిఓ బలంగా ఉంటుంది. అంటే భారత ప్రభుత్వం స్థాయిలో సుమారు 10,000 ఎఫ్పిఓలు ఉన్నాయి. మన రాష్ట్రంలో సుమారు 1,200 నుంచి 1,400 ఉన్నాయి. కానీ వీటిలో ఎన్ని నిజంగా రైతులకి లాభం
చేకూరుస్తున్నాయి అనేది చూస్తే మటుకు ఇంకా ఆ స్థాయికి రాలేదు మనం. ఇప్పుడు కూడా చాలామంది ఎఫ్పిఓల గురించి మాట్లాడితే ఆ సీఈఓలు అందరూ చెప్తున్నారు, మేము పెట్టి 3 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టామని. చాలా సంతోషం. కంపెనీ కానీ సొసైటీ అంటే ఒక ఆలోచన ఉండాలి, విజన్ ఉండాలి. మన ఎఫ్పిఓ ఇవాళ ఆయన చెప్పినట్టు 1 లక్ష రూపాయలతో మొదలు పెట్టాం. సంవత్సరం అయిన తర్వాత 10 లక్షలకి మన టర్న్ ఓవర్ పెరగాలి. 2 ఏళ్ల తర్వాత 50 లక్షలు, 3వ సంవత్సరం 1 కోటి రూపాయలు. ఒక విజన్. అలాగే ఆ విజన్కి అనుకూలంగా రిస్క్ ఎపటైట్ అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడము, కొంత ఇందులో నిర్ణయాల్లో రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ రిస్క్ ఎంత తీసుకోవాలి అనేది కూడా ఈ రిస్క్ ఎపటైట్ అనేది ఈ బోర్డ్ మెంబర్స్, లీడర్స్లో ఉండాలి. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కు రాబోతున్న ఇథనాల్ తయారీ కేంద్రాలకు 30 లక్షల టన్నుల మొక్కజొన్న అవసరముందని, దానికి అనుగుణంగా ఎఫ్పిఓలో మొక్కజొన్న సాగును పెంచి రైతులకు లాభం చేకూరేలా ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రపంచం అంతటా కూడా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ప్రకృతి వ్యవసాయం చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మరి అందులో ముఖ్యంగా మేము గమనించింది, ఇవాళ ఇక్కడ కూడా చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది ఆర్గానిక్ చేస్తున్నారు. ఈ రెండింటికి కూడా మామూలు రేటు కంటే కొంచెం ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉంది, వస్తుంది కూడా. మరి అందరూ చాలామంది భయపడేది మేబీ కొన్ని క్రాప్స్ అంటే లైక్ మన ప్యాడీ, వరి లాంటి పంటల్లో కొంచెం దిగుబడి తగ్గుతుంది. కానీ మిగతా పంటల్లో దిగుబడిలో ఎక్కడ మరి తగ్గడం అనేది నేను చూడలేదు. కానీ ఖర్చు మటుకు చాలా తగ్గుతుంది. ఎందుకంటే మరి మనం ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మన ప్రకృతి వ్యవసాయం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది సైన్స్ బేస్డ్ది. ఇప్పుడు వరకు విన్నది ZBNF అని మొదట్లో వచ్చింది, పాలేకర్ గారు. ఆయన సైన్స్ అని చెప్పరు, సైన్స్ ఉంది కానీ ఎక్కువ శాతం దేశీ ఆవునే వాడాలి, ఈ మూత్రం, ఆవు మూత్రం, ఆవు పేడ, ఈ పదాలే మనం ఎక్కువ ZBNFలో వింటాం. కాబట్టి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం అనేది ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటే పాత రోజుల్లో చేసిన వ్యవసాయ పద్ధతి అని చెప్పి, అందుకనే దిగుబడులు పడిపోతాయి, ఈ భయాలు కొంతమంది ఉన్నాయి. కానీ ఇవాళ ప్రపంచంలోనే మన ఏపీ CNF కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ మనం ఏం నిరూపించామంటే దిస్ ఈజ్ ఎమర్జింగ్ సైన్స్. మొన్ననే ఒక వర్క్షాప్ పెట్టాం జిల్లా అధికారులందరికీ కూడా, న్యాచురల్ ఫార్మింగ్ వెనకాతలు ఉన్న సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ నౌ ఎమర్జింగ్ సైన్స్. అందులో ఒకటి చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఇవాళ ఎందుకు ఫర్టిలైజర్ కంపెనీలు ఇవన్నీ ఇంత ఎరువులు వేయండి, నత్రజని వేయండి, యూరియా వేయండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారనంటే, అందరూ మేము కూడా చదువుకున్నప్పుడు మాకు కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారు? మొక్క వాటి యొక్క రూట్స్ అవి భూమిలో ఉన్న సారం అంతా తీసుకుంటుంది, పీల్చుకుంటుంది. అవునా? అదేనా మీరు అందరూ కూడా నేర్చుకున్నది? నత్రజని ఎంత పీల్చుకుంటుంది. కాబట్టి మళ్ళీ పోషకాలు మనం వేస్తేనే తప్ప పంట పండదు. అందుకనే మనం బస్తాలు వేయడం అనేది చేస్తున్నాం.
కానీ కొత్త సైన్స్ ఏం చెప్తుంది అని అంటే మొక్కకి బయట నుంచి మనం ఈ నత్రజని ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. మొక్క లైట్ ద్వారా ఫోటోసింథసిస్ ద్వారా దాని యొక్క ఫుడ్ దాన్నే తయారు చేసుకుని 30% మొక్క తయారు చేసుకున్న ఆహారంలో 30% వేళ్ళ ద్వారా ఎక్సుడేట్ వదులుతుంది. ఈ సైన్స్ మీ ఎవరికి తెలియదు, మాకు తెలియదు మొన్నటి వరకు. ఎందుకు వదులుతుంది? మొక్కే ఎందుకు వదులుతుంది? అది తయారు చేసుకున్న ఫుడ్ ఎందుకు వదులుతుంది అని అంటే వేర్ల దగ్గర ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం ఎవరు ఇంకా చూడలే. 10% కూడా 1% కూడా తెలియదు ఆ ప్రపంచం గురించి. అంత ప్రపంచం ఉంది. సూక్ష్మ జీవుల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి, ఎర్త్వామ్స్. వీటికి మొక్క ఇస్తుంది. వేర్ల నుంచి మనం పోషకాలు తీసుకోవడం కాదు, మొక్కే పోషకాలని ఈ ప్రపంచానికి, వేళ్ల దగ్గర ఉన్న ప్రపంచానికి వదలడం అనేది జరుగుతుంది. 30% ఎనర్జీ ఫుడ్. దిస్ ఈజ్ న్యూ సైన్స్. ఇది ఎవరు చెప్పట్లే. ఏం చెప్తున్నా? ఈ ప్రకృతి వ్యవసాయం కొంత స్థాయిలో మీకు 2 ఎకరాలు ఉంటే ఒక 10 సెంట్లు 20 సెంట్లో మొదలు పెట్టచ్చు. మీకు అది అనుకూలంగా ఉంటే మీ 2 ఎకరాల్లో వేయచ్చు. మీకు నచ్చకపోతే, మీకు ఇదంతా బోగస్, ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటే మీ రెగ్యులర్ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్ అంతా కూడా ప్రకృతి వ్యవసాయమే ఉంటుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే 5 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని 20 లక్షల హెక్టార్లకి తీసుకువెళ్ళాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఒక 40 లక్షల మంది రైతులు ఇందులో కవర్ అవుతారు. ఇది విజన్. సో ఈ విజన్ దిశగా వ్యవసాయ శాఖ పనిచేస్తుంది. ఇందులో భాగంగానే ఎఫ్పిఓస్ని తయారు చేస్తాం. ఎఫ్పిఓస్ ద్వారా రైతులకి సేవలు అందించడమే కాదు, వాళ్ళు పండించిన ఆ ఉత్పత్తులన్నీ కూడా మార్కెటింగ్ మంచి చక్కగా ధర వచ్చేటట్టుగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ శాఖ జనరల్ మేనేజర్ శ్రీ పహాడ్ సింగ్ గారు ఎఫ్పిఓల కోసం నాబార్డ్ అందిస్తున్న వివిధ స్కీంలను వచ్చిన ప్రతినిధులకు వివరించారు. This is one of the opportunity where the input sellers, they can be in touch with the FPOs, they can market their inputs. So if inputs so provided to FPO, it will definitely reduce the cost of cultivation of the FPO. At the same time, the very purpose of the FPO is the collectivization. Input business is one of the activities to reduce the cost of cultivation. At the same time, the FPO should more engage in aggregation, collectivization. फार्मर का प्रोड्यूस इकट्ठा करके मार्केटिंग करना, वो मार्केटिंग करने से आप जो आज की एफपीओ मेला की जो थीम है, डायरेक्ट बिजनेस टू बिजनेस एंड फार्मर्स टू कंज्यूमर, आपको मिडिल मैन अवॉइड कर सकते हैं. कंज्यूमर एक अच्छा क्वालिटी के प्रोडक्ट उसको मिल सकता है एंड दे कैन गेट ए चीपर प्राइस, that too good quality. Now the APO has started into processing, value addition of the farm production. I have visited some of the APOs promoted under the Government of India scheme. They have really into the farm products, processing of the farm production, like value addition, processing, semi-processing, packaging, etc. This adds to the farmer's income. I have seen the farmers APO promoted on the scheme, that their business turnover, it has reached up to more than 1 crore. So I'll appreciate those CBBOs and the APOs board of directors who have taken these APOs to such a level to increase their turnover up to 1 crore. 1 crore turnover
for FPO. But at the same time, I'll request the CBBO present, the CEO present here, the board of director present here. They should involve all their farmer members. What we get to know, only out of the total membership, a few farmers get to go involved in the business of the FPO. I will request the board of directors, the CEO present here, to help the other members to be associated with these FPOs, so that all the members in the FPO, they get the benefit. This FPO Mela, it will definitely create a awareness among the consumer about the FPOs and their production. So this FPO Mela, it will provide a platform for marketing of the FPO products. Many people do not know what the FPO is, what production they are doing, what quality. So this 3-day Mela, this will give an opportunity to give a insight to the consumer, particularly the urban consumer, to get a feel of the production of these FPOs, produce of the FPOs, the quality, the prices. This will give a marketing opportunity to the FPOs also. I hope the organizers, they have arranged for a buyer-seller meet where the corporate buyers, they can come and make a tie-up with the FPOs. In earlier FPOs Mela we have conducted, so many corporates, they have made a tie-up with the FPOs for a bulk supply, continuous supply, so that they can be marketed and branded. Now FPO, this Mela, this 3 days Mela, I hope this will give a very good platform for the FPOs to understand the consumers to get a feeling of these FPO products, and I wish this Mela to be very success. ఈ కార్యక్రమంలో భారత్ ఎఫ్పిఓ ఫెడరేషన్ డైరెక్టర్ శ్రీ ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ గారు రైతులకు మార్కెటింగ్ విధానాలపై చక్కని సందేశాన్ని అందజేశారు. ఒక్కొక్క ఎఫ్పిఓ ఒక 400 నుంచి 500 మంది రైతులను రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటే గనక దాదాపు 2 లక్షల మంది రైతుల్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. ఒక పెద్ద ఆయన అన్నారు, రైతులు సంఘటితం అవ్వలేరు, రైతులు సంఘటితం అయితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అని. ఆయన బాధలో అని ఉండవచ్చు, కానీ ఈరోజు ఇక్కడ సంఘటితమైన ఈ ఎఫ్పిఓస్ని మొదటి అడుగు పడింది అనుకుంటున్నాను. ఈ ఎఫ్పిఓస్ దినదినాభివృద్ధి చెంది రైతుల పంటలని దేశ విదేశాల్లో అమ్ముకొని సమిష్టిగా సెల్ఫ్ సస్టైనబిలిటీలోకి మన రైతుల్ని తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో నడుంగట్టిన ఎఫ్పిఓ డైరెక్టర్స్కి, సిఈఓస్కి అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. 1.5 feet 2 feet కోకోపిట్తో వర్మి కంపోస్ట్, ఈ కంపోస్ట్తో ఒక బెల్ట్ ప్రిపేర్ చేసి దాని మీద ఈ అల్లము నాటి ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో గ్రో చేయటం మొదలెట్టాడు. ఈ అల్లం, పసుపు, ఈ పంటలు ఏంటంటే మ్యాక్సిమం 9 months ఉంటాయి. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే అతను క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో గ్రో చేస్తున్న మూలంగా అది 10 నెలలకు కూడా ఎండిపోలా. ఏంటంటే మొక్క ఎండిపోయిన తర్వాత, వాడిపోయిన తర్వాత మనం కింద భూమిలో ఉన్నదాన్ని తీస్తాం. అది 12 నెలలు, 13 నెలలు, 14 నెలల పాటు మొక్క పండింది. దగ్గర ఒక 6 feet 7 feet హైట్కి ఆ మొక్క వచ్చింది. తర్వాత ఆయన హార్వెస్ట్ చేయటం స్టార్ట్ చేస్తే ఏదైతే కింద 1.5 feet 2 feet ఏదైతే ఈ బెడ్ రైస్ చేసుకొచ్చాడో ఆ బెడ్ మొత్తం కంప్లీట్గా అచ్చులుగా అల్లం వచ్చింది. సో ఈ గాట్ క్లోజ్ టు సమ్ 20-30 tons. ఆ టైంలో ఆయన 115 రూపాయలకి ఆ కేజీ అమ్ముకోవడం జరిగింది. 1,15 లక్షలు వచ్చినాయండి, ఒక 10 లక్షలు ఖర్చులు అయినాయి అని చెప్పాడు నాకు. అంటే ఈ మైట్ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్, చాలాసార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ సక్సెస్ అయిన ప్రయత్నమే మనకు తెలిసింది అనుకో. కానీ ప్రయత్నం చేయటంలో కానీ లోపం లేకుండా చేస్తూ ఉన్నప్పుడు, ఒక టెక్నాలజీని అందిపుచ్చుకొని చేసుకుంటూ పోతున్నప్పుడు రైతు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడు అనుకునే ఉదాహరణలు ఇలాంటివి. ఈ ఎఫ్పిఓ మేళాకు పలువురు బ్యాంకు ప్రతినిధులు, కేవీకే శాస్త్రవేత్తలు, నాబ్ కిసాన్ ప్రతినిధులు ఎఫ్పిఓ ప్రతినిధులకు విలువైన సలహాలను అందజేశారు. These kind of FPO Mela event, these are very beneficial for the farmers and especially for the FPOs. The thing is, FPOs has a lot of products and a lot of potential. These kind of events, they tend to give them a chance to showcase their product towards the normal public. Basically, they market their products to the B2C and B2B.
And these kind of products, they tend to show how the FPO is progressing in today's world. Let's say if a FPO has product around like 5 to 6 products for the customer, or they have a good product so that they can export that product into the international market, the domestic market. They can understand the market, the consumer, what they should do about their product, how they can sell more. Basically, we need to show the farmer that they can sell their products through value addition. So SFAC is all about giving them a marketplace, giving them a marketing thing, so that they can come here, showcase their product, get a feedback from the customers, and basically grow in their field. కొన్ని ఎఫ్పిఓలు విలువ ఆధారిత ఉత్పత్తులైనటువంటి పచ్చళ్ళు, పొడులు, తినుబండారాలు వినియోగదారులకు విక్రయించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తున్న రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. 100 years నుంచి వస్తున్న ట్రెడిషనల్ వైజ్గా వస్తున్న స్వీట్ హల్వా అన్నది బాగా ఫేమస్ మాడుగులకి. సో మేము దాన్ని మార్కెటింగ్ చేసుకుంటా ఒక ఎఫ్పిసి నుంచి ఒక 1 district and 1 ఐడెంటిటీ తీసుకోవడానికి అని చెప్పేసి మేము హల్వాని ఐడెంటిఫై చేసాము. అండ్ హల్వా మెయిన్ ప్రిపరేషన్ వచ్చేసి గోధుమ పాలు, అంటే లేట్ స్టేజెస్లో తీసుకొని హార్వెస్ట్ చేసిన గోధుమల నుంచి గోధుమల పాలు తీసుకొని బెల్లము, హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక కామన్ మిక్చర్ తీసుకున్న తర్వాత హల్వా అన్నది ప్రిపేర్ చేస్తాము. సో ఇందులో అడిషనల్గా హెల్త్ బెనిఫిట్స్ రావడానికి యాష్ గార్డ్ పౌడర్, అంటే బూడిద గుమ్మడికాయ పిండి, అండ్ తర్వాత ఒక్కొక్కరికి ఎలాగ కస్టమైజ్ చేయాలనుకుంటున్నారో అలా చేసుకోవడానికి వీలు పడుతుంది. అండ్ వన్ ఆఫ్ ఆ ప్రోడక్ట్ ఈజ్ ఇది మాడుగుల హల్వా. అండ్ ఇందులో అడిషనల్గా మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ చేయించుకోవచ్చు. అండ్ మా నెక్స్ట్ ప్రోడక్ట్ హెర్బల్ షాంపూ పౌడర్. ఇది మేము మాడుగుల పాడేరు దగ్గరలో ఉంటుంది. సో మేము ట్రైబల్ ఏరియాస్లో దొరికిన వనమూలికల నుంచి అండ్ అక్కడ లోకల్లో అవైలబుల్ ఉన్న అన్నీ తీసుకొని వచ్చి మా షేర్ హోల్డర్స్ ఎవరైతే మాడుగుల్లో మా ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ చేత మేము షాంపూ పౌడర్ అన్నది ప్రిపేర్ చేయించాం. సో నెక్స్ట్ వచ్చేసి ఉలవపిండి. ఉలవపిండి మేము మా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఆర్గానిక్ ఉలవలు కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచే మేము ఇది ప్రిపరేషన్ చేయించి రోస్ట్ చేయించిన తర్వాత ట్రెడిషనల్ మెథడ్స్లో మేము గ్రైండ్ చేయించిన తర్వాత మేము రోస్టెడ్ హార్స్ గ్రామ్ పౌడర్ అన్నది చేసాము. సో ఇది ఇన్స్టెంట్గా ఉలవచారు అండ్ ఉలవ చేసుకోవడానికి, రీజనల్ ట్రెడిషనల్ ఫుడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఉలవ పిండి వచ్చేసి ఆంధ్ర, రాయలసీమ రీజన్లో మోస్ట్ ఫేమస్ ఇది. అండ్ మన నార్త్ కోస్టల్ రీజన్స్ వచ్చేసరికి ఉలవలు ఎక్కువగా పండుతాయి కాబట్టి సో మేము దాన్ని చూస్ చేసుకున్నాము. సో మా ఎఫ్పిసి నుంచి మెయిన్ ఈ 3 products అన్నవి మేము తీసుకొని మేళాకు వచ్చాము. అండ్ మాకు మేళాలో వచ్చిన తర్వాత ఛాన్సెస్ మార్కెటింగ్ లింకేజెస్ అన్నవి బాగా ఎక్కువ పెరిగాయి. మేము దీన్ని ఇట్లా మేళాస్లో పార్టిసిపేట్ చేయడానికి వి టేక్ ఇట్ యాజ్ అ గుడ్ ఆపర్చునిటీ టు కనెక్ట్ విత్ అదర్ ఎఫ్పిసిస్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ నెట్వర్క్. అండ్ నాట్ ఓన్లీ విత్ అదర్ ఎఫ్పిసిస్, మాకు గవర్నమెంట్ సపోర్ట్ నుంచి అండ్ ఎస్ఎఫ్ఏసి నుంచి, అదర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ నుంచి కూడా మాకు సపోర్ట్ వస్తుంది. సో దాని ద్వారా మేము మా ప్రోడక్ట్ని నేషన్ వైడ్ తీసుకెళ్ళచ్చు అన్న ఒక ఛాన్స్ మాకు దొరికింది. సో వి థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మేము రైతులకు కొన్ని యొక్క అగ్రి ఇన్పుట్స్, అలాగనే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్తో పచ్చళ్ళు, సొంతగా కందిపప్పు తయారు చేసి మేము రైతులకు విక్రయిస్తాము. ఇది ప్రత్యేకంగా రైతులకు ఎనీ క్రాప్ పంట పొలాల్లో పురుగులకి, దోమలకి 40% రైతు మందు కొట్టే బాధ తప్పుదని మేము ఒక 3 years రీసెర్చ్ చేసి దీన్ని మేము తీసుకురావడం జరిగింది. ఇది రైతుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. టోటల్గా పూర్తిగా సెన్సార్ సిస్టమ్ అండి. ఇది పగలంతా సోలార్ ఎండకు రీఛార్జ్ అవుతుంది. ఈవినింగ్ వాతావరణం ఎప్పుడైతే చల్లబడిపోయి క్లైమేట్ చీకటి అవుద్దో ఆటోమేటిక్గా ఆన్ అవుతుందండి. అప్పుడు ఇది బ్లూ కలర్ లేజర్ లైటింగ్ మొత్తం పొలం అంతా వ్యాపించి పచ్చదోమ, తెల్లదోమ, రెక్కల పురుగు, చిలక ఇలాంటివన్నీ పంటకు హాని కలిగించే పురుగు అంతా కూడా ఈ యొక్క బేసిన్లో పడిపోయి చనిపోతుంది. దీనిలో వాటర్ నిండా పోసేసి కొంత సరిపేస్తాడు ఫార్మరు. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఫార్మర్కి పెద్ద ఖర్చు కూడా ఉండదు. జస్ట్ 5,000 రూపాయలతో అతను ఒక 3 నుంచి 4 సంవత్సరాల పాటు అన్ని పొలాల్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగనే ప్రతిరోజు దీన్ని క్లీన్ చేసుకొని ఆటోమేటిక్గా వాటర్ పోసుకొని సరిపేసుకుంటాడండి. వేరే ఎలాంటి ఖర్చు అనేది ఉండదు రైతుకి. తర్వాత మేము సొంతంగా పచ్చళ్ళు తయారు చేయించామండి. గోంగూర కానీ, టమాటా కానీ, ఉసిరికాయ కానీ చాలా బాగా న్యాచురల్గా తయారు చేయించాము. అట్లాగనే ఈరోజు మనం కందిపప్పు షాపుల్లో కొంటాం కదా, వాటి వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని ఇది పాత పద్ధతిలో మనం కళాయిలో వేయించి దంచి ఈసిరి మనం తయారు చేయించి సొంతగా మన ఎఫ్పిఓ ద్వారా రైతులకు మనం అందించడం జరుగుతుంది. ఇది వచ్చేసి కిసాన్ రిమోట్ అంటారండి. ఈరోజు రైతులు పొలాల్లో ఈ బోరు మోటార్ల కాడికి వెళ్ళి స్విచ్లు వేయటం, అందులో వర్షాకాలం పాములు ఇలాంటివి తేయటం వాళ్ళకి హెల్త్కి చాలా ఇబ్బంది కాబట్టి
1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ వరకు ఇది పనిచేస్తుందండి. రిమోట్ సిస్టమ్తో తయారవుతుంది. ఇది ఫార్మర్ జేబులో ఉంటుందండి. దీనిలో సెల్స్ ఉంటుంది, ఒకటే సెల్స్ ఉంటుంది. దీన్ని వచ్చేసేమో బోర్లో బిగిస్తాడు. 1 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు ఇది రెడ్ బటను, గ్రీన్ బటన్ ఉంటుందండి. రైతుకి చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఆన్ చేయటం, ఆఫ్ చేయటం అంతవరకేనండి. ఇది మనకేంటంటే ఆటోమేటిక్ అంటారు కదా, ఆటోమేటిక్ అయినా సరే ఆపడానికైనా బోరు కాడికి వెళ్ళాలి రైతు. అలా పోయే పని లేకుండా ఈ రెడ్ బటన్ నొక్కితే ఆగిపోద్దండి. ఒడ్డు మీద ఉండే రైతు, ఎందుకంటే ఇప్పుడు వరి పొలాల్లో దగ్గరగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోయి బోరు వేసి రావాలి మళ్ళీ. అలాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎఫ్పిఓ మేళా 3 రోజుల పాటు జరిగిందని, వేల మంది వినియోగదారులు స్టాల్స్ను సందర్శించారని భారత్ ఎఫ్పిఓ ఫెడరేషన్ నిర్వాహకులు తెలియచేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎఫ్పిఓస్ మేళా జరుగుతుంది. ఒక 45-46 ఎఫ్పిఓస్ స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొత్తం 400 ఎఫ్పిఓస్ ఈ విజిట్కి రావడం జరిగింది ఇక్కడికి. వాటితో మీటింగ్ ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ రాజశేఖర్ గారు కూడా ఈ మీటింగ్ని అడ్రస్ చేశారు. ఎస్ఎఫ్ఎస్సి వాళ్ళు, ఓఎన్డీసీ వాళ్ళు ట్రైనింగ్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. సో ఎఫ్పిఓస్ అన్నీ సంఘటితమయ్యి రైతులు పండించిన పంటని వాళ్ళే అమ్ముకునే స్థాయికి వస్తే రైతులు సమృద్ధిగా ఉంటారు అనే నమ్మకము మాకు ఉండటం, అందుమూలంగా మేము ఎఫ్పిఓస్లో జాయిన్ అవటం, ఎఫ్పిఓస్ అన్నీ ఒక ఫెడరేషన్గా ఏర్పడి సమిష్టిగా రైతు పండించిన పంటని అమ్ముకునే స్థాయికి ఎదగాలి అనే ఆంక్షతో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ ఎఫ్పిఓస్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, ఎఫ్పిఓస్ నుంచి వచ్చిన డైరెక్టర్స్కి, చైర్మన్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి, నాబార్డు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు.